నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సైబర్ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా ఎదుగుతుందో సైబర్ నేరాలు కూడా అంతే స్థాయిలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ కేవలం 11వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన ఒక 18 ఏళ్ల కుర్రాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 64 కోట్ల రూపాయల మేర సైబర్ దోపిడీకి పాల్పడిన వార్త ప్రస్తుతం దేశం అంతటా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కోడింగ్ నేర్చుకొని ఒక భారీ సైబర్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ యువకుడి ఉదంతం డిజిటల్ భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సూరత్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఉన్న ఒక హోటల్లో దాక్కున్న రోహిత్ వీరేంద్ర సింగ్ శాక్య అనే 18 ఏళ్ల యువకుడిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. చదువు మధ్యలోనే విడిచిపెట్టినప్పటికీ 16 ఏళ్ల వయసులోనే కోడింగ్లో విశేష నైపుణ్యం సాధించిన రోహిత్ ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ సేవలు, ఈ-కామర్స్ పోర్టళ్ల నకిలీ అప్లికేషన్ తయారు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వాటిని నేరస్తులకు నెలకు 15,000 రూపాయల చొప్పున సబ్స్క్రిప్షన్ మోడల్లో విక్రయిస్తూ ఒక క్రైమ్ సిండికేట్గా మార్చాడు. ఈ భారీ అంతర్రాష్ట్ర సైబర్ నెట్వర్క్ గుట్టు సూరత్కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదుతో బయటపడింది. ఆ బాధితుడి వాట్సాప్కు PNB1 పేరుతో ఒక నకిలీ APK ఫైల్ వచ్చింది. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక అప్లికేషన్ అని భావించి ఆయన తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. అలా యాప్ ఇన్స్టాల్ కాగానే సైబర్ నేరస్తులు ఆయన మొబైల్ ఫోన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతా నుండి 5 లక్షలు కాజేశారు. బాధితుడు వెంటనే జాతీయ సైబర్ హెల్ప్ లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేయడంతో సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక విశ్లేషణ ప్రారంభించారు. డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రోహిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏకంగా 121 రకాల ప్రాణాంతక నకిలీ APK ఫైళ్లను రూపొందించాడని తేలింది. ఈ నకిలీ యాప్లు దేశవ్యాప్తంగా 21,000కు పైగా మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ అయ్యాయి. వాటిలో దాదాపు 3,000 ఫోన్లు పూర్తిగా నేరస్తుల నియంత్రణలోకి వెళ్ళాయి. దీనివల్ల నిందితులు ఏకంగా 55,000 అనధికారిక ట్రాన్సాక్షన్లు జరిపి దాదాపు 65 కోట్లు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు 2 ప్రత్యేక రకాల అప్లికేషన్లు తయారు చేసి ఈ నెట్వర్క్ నడిపాడు. వాటిలో మొదటిది బాధితుల ఫోన్లలో రహస్యంగా డౌన్లోడ్ అయ్యే నకిలీ అప్లికేషన్. వినియోగదారుడు దీనిని ఇన్స్టాల్ చేసుకోగానే ఫోన్ లోపలి సకల సమాచారం నేరస్తుల చేతుల్లోకి వెళ్తుంది. రెండవది నిందితులు ఉపయోగించే అడ్మిన్ యాప్. ఈ అడ్మిన్ యాప్ ద్వారా బాధితుల ఫోన్లకు వచ్చే OTPలు, బ్యాంకింగ్ పాస్వర్డ్లు, రహస్య సమాచారం రియల్ టైంలో సైబర్ నేరస్తుల స్క్రీన్పై కనిపిస్తుంది. దీంతో వారు చాలా సులభంగా డిజిటల్ ఖాతాల నుండి డబ్బులు వేరే ఖాతాలకు తరలించేవాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, UCI బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్, బిగ్ బాస్కెట్, ఆధార్ సేవలు, PM కిసాన్, RTO చలాన్ చెల్లింపు పోర్టళ్ల రూపంలో ఉన్న నకిలీ యాప్లను రూపొందించారు నిందితులు. ముఖ్యంగా RTO చలాన్ల పేరుతో పంపిన నకిలీ యాప్ల ద్వారానే అత్యధిక సంఖ్యలో ప్రజలు మోసపోయినట్లు విచారణలో తేలింది. రోహిత్ ఈ నకిలీ యాప్లను నేరుగా ఉపయోగించకుండా జార్ఖండ్లోని ప్రసిద్ధ జామ్తారా నేరస్తుల గ్రూపులతో పాటు హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లోని సైబర్ గ్యాంగ్లకు టెలిగ్రామ్ ద్వారా విక్రయించేవాడు. నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తే సరికొత్త అప్డేట్లు, మెయింటెనెన్స్ అందించేలా వ్యాపార శైలిలో ఈ నెట్వర్క్ నిర్వహించాడు. అరెస్టు సమయంలో నిందితుడి వద్ద ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా తెలియని మూలాల నుండి వచ్చే ఎలాంటి APK ఫైళ్లను ఫోన్లలో ఇన్స్టాల్ చేయవద్దని, కేవలం అధికారిక యాప్ స్టోర్ల నుండే అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి APK ఫైళ్ళు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.